అందరి ప్రైజ్ లాడు. నాకు సమయం వచ్చిన మీ తల్లిదండ్రులు ప్రైజ్ లాడు. దేవునికి వందనాలు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అని చెప్పిండు అని నాకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం రీతిలో దేవుడు నన్ను కాచి కాపాడినాడు. ఏ అపాయం ఏ కీడు కలగకుండా. ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఉన్నప్పటికీ నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా నేను అన్నయ్య కాకకి చెప్పి ప్రార్థన చేయించుకుని అట్లనే ముందుకు కొనసాగేది. నా బిడ్డల్ని కూడా నా భర్తను కార్చి కాపాడండి దేవుడు ఈ సంవత్సరం అంతా. నా భర్తకు షుగర్ బీపీ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టరు అసలు ఎట్లా బతుకుతానవయ్యా నువ్వు, ఎమర్జెన్సీ పోయి గాంధీలో అడ్మిట్ కావని చెప్పిండు. అయినప్పటికీ ఆయనకి ఏం కాకుండా మంచిగా చూపించుకొని ఇంటికి వచ్చిండు. మందులు వాడతాను, నార్మల్గా అయింది. ఇంకొకటి ఏంటిదంటే, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అనే స్కిట్ ప్రాక్టీస్ చేసినప్పటి నుండి నాకు ఎన్నో బలహీనతలు, కాళ్ళ నొప్పులు, స్కిన్ మొత్తం ఎలర్జీ, చెవులలో కురుపులు, ఈ బ్లడ్ చూడు, ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. అయినప్పటికీ నన్ను దేవుడు ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ నన్ను కాపాడి నన్ను ఆ స్థితిలో నిలబెట్టిండు. దేవునికి వందనాలు. ఇంకనూ నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను సాక్ష్యం చెప్పేలాగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు. సాక్ష్యం బట్టి దేవుని